మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ఈ గలతీయులు మొట్టమొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరేచ్ఛలతో శరీరానుసారంగా లోకానుసారంగా వారు ప్రవర్తిస్తున్నారు. ఇది పౌలు గారు ఆనాడు గలతీయులకు అడిగిన ప్రశ్న అయితే, పరిశుద్ధాత్ముడు తన వాక్యము చేత నేడు క్రీస్తును ఆచరిస్తున్న లేదా క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతున్న క్రైస్తవులమైన మనకి సూటిగా అడుగుతున్న ప్రశ్న, మొట్టమొదట మనం ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా లోకానుసారంగా లోక పద్ధతులు లోకాచారాలు చేస్తూ పరిపూర్ణులు కాగలమా? ఓ క్రైస్తవుడా, నేటి క్రైస్తవ సంఘాలు ఒకసారి ఆలోచించండి. పౌలు గారు రాసిన మొదటి పత్రికనే ఈ గలతీయులకు రాసిన పత్రిక. ఈ పత్రిక ఎందుకు రాశారు? మరొకసారి మనం గలతీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ధ్యానించుకుందాం. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? సిలువ వేయబడిన వాడైనట్టు యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మ పొందితిరా, లేక విశ్వాసముతో వాక్యము వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ప్రియమైన దైవజనమా, మనం గలతీ పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు ధ్యానం చేస్తున్నాం. మనుష్యుడు కేవలము క్రీస్తు యేసునందలి విశ్వాసం వలన మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడతాడు కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వల్ల కానీ మంచి పనుల వలన కానీ అతడు నీతిమంతుడుగా తీర్చబడాడు. ఈ 3వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలు మనం ధ్యానించినట్లయితే, మొదటి వచనంలోనే ఓ అవివేకులైన గలతీయులారా అని సంబోధిస్తూ ఈ అధ్యాయాన్ని మొదలుపెట్టాడు పౌలు భక్తుడు. ఇంత ఘోరమైన భాషతో మొదలుపెట్టారంటే పౌలు గారు ఎంత బాధపడి ఉంటారో ఒకసారి అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రవచనం కానీ లేఖనం కానీ మనుషుల ఇచ్చ వలన పుట్టినదు అని బైబిల్ సెలవిస్తుంది. ఏలైనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఈ భాష బైబిల్లో దేవుడు అనుమతించారంటే పరిశుద్ధాత్ముడు ఎంత దుఃఖపడి ఉంటాడో తెలుసుకోవాలి ఈ గలతీయుల పట్ల. గత భాగంలో లేదా పై వచనాల్లో మనం ధ్యానించుకున్నట్లయితే పౌలు గారు గలతీయులని అవివేకులైన గలతీయులారా అని ఎందుకు అన్నారో ఒక కారణం చెప్పడం జరిగింది. అదేమిటంటే, తాను పడగొట్టిన దానిని అదేవిధంగా మరలా కడితే ఆ వ్యక్తిని అవివేక్ అంటారు. అలాగే ధర్మశాస్త్రం మూలముగా పాప విమోచన కలగదు కానీ నమ్మి బాప్తిస్మం తీసుకొని మరలా ఎవరో ఏదో చెప్పారని మరలా క్రీస్తు యేసునందు విశ్వాసంతో పాటుగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కావాలంటే పిచ్చర్లు లేదా అవివేకులు అంటారు కదా. క్రీస్తు కారణం లేకుండా చనిపోయారని అనుకోవడం కూడా బుద్ధిహీనతే కదా. ఇంతవరకు ఈ విషయమే చెప్పడం జరిగింది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా మనిషికి పాప విమోచన, విడుదల, ముక్తి కలుగుతుందంటే క్రీస్తు ఈ లోకానికి రావాల్సిన అవసరమే లేదు. మన కోసం మరణించాల్సిన అవసరం కూడా లేదు.
మరి ఇప్పుడు మరలా ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతి పొందుకోవాలి అంటే క్రీస్తు మరణం వ్యర్థమే కదా. ఈ కపట బోధకులు అంటే అప్పటికే గలితీయలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు సంఘాల్లో జరబడి ప్రజలను చిన్న భిన్నం చేసి వారి మనస్సులను, వారి ఆలోచనలను పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా మార్చేస్తున్నారు. ఆనాటి గలతీయుల్లోని కొంతమంది కపట బోధకులు అలాంటి తెలివి తక్కువ అభిప్రాయంలోకి గలతీయులను నడిపించడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది అయితే ఆల్రెడీ నడిపించేశారు కూడా. అంటే గలతీయులు అవివేకులయ్యారు అనడానికి అక్కడ రుజువు. పౌలు గారు వారికి సువార్త ప్రకటించినప్పుడు క్రీస్తేసు వారి కన్నుల ముందే సిలువ వేయబడినట్టు కళ్ళకు కట్టినట్టుగా ప్రకటించారు. వారు నమ్మి బాప్తిసం పొంది కూడా మళ్ళీ తప్పటడుగు వేస్తున్నారు. ఇక 2వ వచనంలో ఒక రుజువు లేదా ఉదాహరణ చూపించి మరీ వారిని ప్రశ్నిస్తున్నారు. మీరు దేవుని ఆత్మను పొందినది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ ద్వారానా లేక విశ్వాసముతో పొందుకున్నారా? నాకు సమాధానం చెప్పండి, జవాబు చెప్పండి అంటున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే వీరు కేవలం బాప్తిస్మం తీసుకోవడమే కాకుండా ఇంకా పై మెట్టుకు ఎక్కగలిగారు. అది ఆత్మలో బాప్తిస్మం పొందడం. పౌలు గారు ఇక్కడ ధృవీకరిస్తున్నారు, అంటే రుడిగా చెప్పుతున్నారు వారు ఆత్మను పొందుకున్నారు అని. మరి ఆత్మను పొందుకున్నంత శ్రేష్టమైన అనుభవం కలిగి కూడా ఈ తప్పటి బోధకులు, ఈ తప్పుడు బోధనలు వారు విని ఎలా లొంగిపోయారో పౌలు గారికి అర్థం కావడం లేదు. అందుకే అదే కారణాన్ని చూపించి మీరు ఆత్మను పొందుకున్నది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్ట లేక క్రీస్తేసునందలి విశ్వాసం మూలంగానని ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా క్రీస్తేసునందలి విశ్వాసం మూలముగానే పొందుకున్నారు కాబట్టి నిజమైన బోధ నుండి ఎందుకు తొలగిపోయారని అడుగుతున్నారు. ఇక 3వ వచనంలో మనం గమనించినట్లయితే మరలా అడుగుతున్నారు, మీరు ఇంత అవివేకులైతిరా, మొట్టమొదట ఆత్మానుసారముగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులు కాగలరా? వ్యర్థంగానే ఇన్ని కష్టాలు అనుభవించారు. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతాలు చేసిన దేవుడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన చేశారా లేక విశ్వాసం వలన అద్భుతాలు జరుగుతున్నాయా అని అడుగుతున్నాడు. ఇదే ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మొట్టమొదట ప్రార్థనతో, ఉపవాసముతో, కన్నీటి ప్రార్థనతో, సాక్ష్యంతో, వేదనతో ప్రారంభించిన నీవు ఇప్పుడు శరీర సంబంధమైన క్రియలతో, మొక్కుబడి ప్రార్థనతో, అప్పుడప్పుడు ఆరాధనలో పాల్గొనడంతో, కేవలం పెదవులతో ఆరాధనతో, సంఘంలో చదివే ఆరాధన అంటే పైపే మట్టుకు పైపిచ్చుకు చేసే నీ ఆరాధనతో నువ్వు పరిపూర్ణుడో కాగలవా? మొట్టమొదట ఆత్మాభిషేకంతో, భాషలతో, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రారంభించిన నీవు ఇప్పుడు అందరూ చూస్తారనో లేదో నువ్వు మాత్రమే అందరిలో ప్రత్యేకతగా కనిపించాలని సినీ స్టెప్పులతోనో లేకుంటే సినిమా టైప్ మ్యూజిక్తోనో పనికి మాలిన డెకరేషన్లు చేసుకుంటూ, సినిమాలు షికార్లు చేస్తూ, టీవీ సీరియళ్ళు చూసుకుంటూ, సెల్ ఫోన్లో బూతు బొమ్మలు చూసుకుంటూ, పనికి మాలిన చాటింగ్లు చేసుకుంటూ, ఎటుగాని పరిస్థితుల్లో అంటే నులివెచ్చని స్థితిలో అన్యాచారాలు పాటిస్తూ, దానికి నేను భారతదేశంలో నివసిస్తున్నాను కాబట్టి, భారతదేశాన్ని గౌరవిస్తున్నాను కాబట్టి, భారతీయతను ఆపాదిస్తూ లోకంతో రాజీ పడిపోయి, లోకంలో పడిపోయి, సాతానుతో ఓడిపోయి పరిపూర్ణతను సాధించగలవా? ఇదేనా నీ భక్తి? ఇదేనా నీ నమ్మకం? ఇదేనా నీ విశ్వాసం? క్రీస్తేసు నీకోసం మరణించింది ఇందుకేనా? వాక్యానుసారమైన విశ్వాసమైన నీకు ఆ సినిమా పాటలు ఎందుకు? సంఘంలో ఆ సినిమా స్టెప్పులు ఎందుకు?
అన్యజనుల్లాగా పనికి మాలిన డ్రెస్సులు ఎందుకు, మరలా కవరింగ్లో దావీదు వలె నాట్యం చేస్తున్నామంట. దావీదు గారు ఇలా పనికి మాలిన డ్రెస్సులు వేసుకొని పనికి మాలిన స్టెప్పులు వేయలేదు. అవి మీరు సినిమాలో చూసి సినిమా స్టెప్పులు చేసి నేర్చుకున్నారు. దావీదు గారు ఇలా నేర్చుకున్నారా? ప్రేమ లేని జీవితం, మాదిరి లేని జీవితం ఎందుకు? అవి మీకు పరిపూర్ణత సాధిస్తాయా? శ్రమలు మాత్రమే పరిపూర్ణతను సాధిస్తాయని బైబిల్ చెబితే లగ్జరీలతో బతుకుతూ లగ్జరీ లైఫ్ను లీడ్ చేస్తూ దేవుని ఆశీర్వాదం అని చెప్పుకుంటూ బ్రతుకుతున్నందుకు సిగ్గు లేదా? ఎందుకు నిలువెచ్చని జీవితం? లోకంతో ఎందుకు రాజీ పడుతున్నావు? లోకస్తుల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? లోకస్తులు వేసుకుంటున్నట్టు ఎందుకు వేషధారణ వేస్తున్నావు? స్త్రీ పురుష వేషం వేయకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదని బైబిల్ చెప్తుంది కదా. ఎందుకు చెల్లెమ్మ నీ వస్త్రధారణ స్త్రీ వలె ఉంచుకో? నీవు దేవుని తీర్పు నుండి తప్పించుకోగలవా? మూర్ఖులైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని బైబిల్ చెప్తుంది. అదే మూర్ఖులైన ఈ తరం వారు చేసినటువంటి పలికి మాలిన ఎందుకు పనికిరాని అలవాట్లు ఆచారాలు నువ్వు పాటిస్తూ ఆ మూర్ఖులైన ఈ తరం వారికి అంటే తరము కంటే మించి ఎక్కువ పాపం చేస్తూ దానికి నాగరికత, మోడర్న్ లైఫ్ అని పేరు పెట్టుకొని క్రీస్తుకి, సంఘానికి, కుటుంబానికి చెడ్డ పేరు తెస్తూ పరిపూర్ణత సాధించగలవా? అన్యులు వేసుకున్నట్టు నీవు కూడా పనికి మాలిన షోకులు చేస్తున్నావు కదా. మరి నువ్వు పరిపూర్ణత సాధించావా? కన్నీటితో చెబుతున్నాను, ఇవేమి నీకు పరిపూర్ణత సాధించి పెట్టవు. అవి దేవుని గాయాలను మరలా లేపుతున్నాయి. ఆయన్ను ఆ రోజు సిలువలో బాధ పెట్టింది ఆ సైనికులు, ఆ ప్రజలు ఎంత నిజము. ఈరోజు నువ్వు చేస్తున్న పాడు పనుల వలన, ఈరోజు నువ్వు ఆచరిస్తున్న దేవునికి అయిష్టమైన ఆచారాల వలన ఆయన్ని మరలా బాధ పెడుతున్నావు. శ్రమల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆత్మాభిషేకము ద్వారా, వాక్యానుసారమైన జీవితం, సాక్షార్థమైన జీవితము, పరిశుద్ధమైన జీవితం ద్వారానే నీవు పరిపూర్ణతను సాధించగలవు. ప్రియ స్నేహితుడా, ప్రియమైన దేవుని జనమా, ఈ లోకముతో రాజీ పడిపోయి మొదట నీకుండిన భక్తి, మొదట నీకుండిన ప్రార్థన, మొదట నీకుండిన విశ్వాసం, మొదట ఆత్మ భాషలు, ప్రవచనాలు, ఉపవాసం అన్నీ పోగొట్టుకొని ముండి బ్రతుకుతూ భక్తిగా ఉన్నానని భ్రమపడుతున్నావు. జాగ్రత్త. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘానికి దేవుడు లేఖ రాస్తూ, నీ క్రియలను, సహనమును నేను ఎరుగుదును కానీ మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి, అందుకు నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని అంటున్నారు. ఎంతైనా నీవు ఏ స్థితిలో నుండి పడిపోతివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు నుండి ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి మారు మనసు పొందావా సరే, లేకపోతే నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభము దాని చోటు నుండి తీసివేతును అంటున్నాడు. అనగా దీపస్తంభం లేకపోతే గాలి తగిలి నీ దీపం మారిపోతుంది, నువ్వు చస్తావు, అనగా ఆత్మీయంగా చచ్చిపోతావు. తద్వారా నరకానికి, నిత్యాగ్నికి ఆహుతైపోతావు. మరి ఇప్పుడైనా నీ బ్రతుకు మార్చుకుంటావా? ప్రియమైన సహోదరుడి, సహోదరు, ప్రియమైన క్రైస్తవ జనమా, ఏ దినమున ప్రభువు వస్తారో మనకు తెలియదు. ఆయన రాకడ అత్యంత సమీపముగా ఉంది. నేడే మార్పునుంది బ్రతుకుదిద్దుకొని ఆయనతో సమాధానపడు. ఆ మొదటి ప్రేమను, మొదటి విశ్వాసమును, మొదటి ఆత్మను, మొదటి త్యాగమును తిరిగి పొందుకో. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.